వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున కూడా విమర్శించడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా దీపై నాటికి నారా చంద్రబాబు నాయుడు ఖజానాలో కేవలం 100 కోట్లే ఉంచినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరిపాలన చేశారని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం అప్పుల పాలైపోయిందని, ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా గత వైసీపీ పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం గురించి ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు. సంపద సృష్టిత్వం 40 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఉందంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటమే తప్ప రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, 5 సంవత్సరాల పాటు రాబోయేటువంటి పరిపాలన ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాల గురించి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా కూడా మార్గదర్శకం చేయలేకపోతున్నారు అనేటువంటి విషయాల గురించి కూడా ఆయన విమర్శించడం జరిగింది. శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో చెప్పాలి అంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని పేర్ని నాని ప్రశ్నించడం జరిగింది. శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసుకునేందుకు పనిగా పెట్టుకున్నారు తప్ప శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటూ కూడా పేర్ని నాని నారా చంద్రబాబు నాయుడు విమర్శించడం జరిగింది. కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా ఏమాత్రం ముందుకు వెళ్ళకోకుండా కేవలం వైసీపీ పార్టీ ప్రభుత్వ పరిపాలనను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుందని, సూపర్ 6 పథకాల హామీల విషయాన్ని గురించి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలంటూ కూడా పేర్ని నాని పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది. తాజాగా బీజేపీ పార్టీ చెందినటువంటి 4 రాజ్యసభల పదవీ కాలం పూర్తి కావడంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రాజ్యసభ సభ్యులే కీలకం కాబోతూ ఉన్నారు. రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలి అంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అనేది ఎన్డీఏ కూటమి కీలకం కాబోతూ ఉంది. గతంలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండబోతున్నామంటూ కూడా వైసీపీ పార్టీ చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 11 మంది రాజ్యసభ సభ్యులు అనేది ఎన్డీఏ కూటమికి మద్దతు అనేది పలిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో మద్దతు అనేది సభ్యుల బలం అనేది పడిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 11 మంది సభ్యులే కీలకం కాబోతున్నారు. ఇంకా వైసీపీ పార్టీకి రాబోయేటువంటి 2.5 ఏళ్లలో రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి అయితే కీలకం కాబోతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి అయితే పయనం కావడం జరిగింది. ఈరోజు రాత్రి ఢిల్లీలోనే బస చేసి రేపు కీలకమైనటువంటి మంత్రులతో సమావేశాలు అయితే ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నారా చంద్రబాబు నాయుడు భేటీ అనేది జరపబోతున్నారు. ఈ భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించబోతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన సమస్యల గురించి నారా చంద్రబాబు నాయుడు భేటీ అనేది జరపబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అమిత్ షాతో భేటీ అనంతరం కొన్ని కీలకమైనటువంటి కేంద్ర మంత్రులతో కూడా నారా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అతి త్వరలో పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపు విషయం గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు భేటీ అనేది జరపబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ మంత్రి మండలి సమావేశం ఈ రోజున సచివాలయంలో 2 గంటల పాటు అయితే సాగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ముందుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు విషయానికి సంబంధించి మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఉచిత ఇసుక విధానానికి సంబంధించి కూడా మంత్రి మండలి ఆమోద ముద్ర వేస్తూ కూడా అతి త్వరలోనే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేబోతున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో 5,200 కోట్ల రుణానికి సంబంధించి కూడా మంత్రి మండలి ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్లు, ఇక వ్యవసాయ సహకార శాఖకు సంబంధించి కూడా 3,200 కోట్ల రుణాన్ని పొందేందుకు మంత్రి మండలి ఆమోదం అయితే తెలపడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి కూడా రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించడం జరిగింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో తీవ్ర అస్వస్థత అయితే గురి కావడం జరిగింది. అకస్మాత్తుగా తీవ్ర జ్వరం రావడంతో తీహార్ జైలు అధికారులు ఆమెని ఆసుపత్రికి తరలించి చికిత్సను అయితే అందజేస్తూ ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి తీహార్ జైల్లో 4 నెలల పాటు జైలు శిక్షణ అయితే అనుభవిస్తున్నారు. ఈ రోజున అకస్మాత్తుగా తీవ్ర జ్వరం రావడంతో జైలు అధికారులు హుటాహుటిన కవితను అయితే ఆసుపత్రికి తరలించి చికిత్సను అయితే అందజేస్తూ ఉన్నారు. హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసి ఆలోచన చేస్తూ ఉన్నాం. కేవలం ఒక హిందూపురాన్ని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలను మార్చి ఆలోచన చేస్తున్నామంటూ కూడా బాలకృష్ణ కొన్ని చర్చనీయాంశమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి అయితే జిల్లా కేంద్రంగా అయితే ఉండడం జరిగింది. సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. తాజాగా బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతుంది. బాలకృష్ణ కామెంట్స్ అనేది నూతన
నూతన ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలం నుంచి సద్దుమణిగినటువంటి జిల్లా కేంద్రాల మార్పు విషయం అనే వివాదం అనేది సద్దుమణిగిపోయింది. కానీ తాజాగా బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్తో మళ్ళీ జిల్లా కేంద్రాల మార్పు చేయాలనేటువంటి డిమాండ్ మరొకసారి తెర మీదకు వచ్చి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకొచ్చే విధంగా బాలకృష్ణ కామెంట్స్ ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బల ఆక్రమణ జరుగుతుందంటూ జనసేన పార్టీకి చెందినటువంటి కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ డిప్యూటీ సీఎం పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్కి ట్విట్టర్ వేదికగా ఒక కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఎర్రమట్టి దెబ్బల ఆక్రమణ ఏ విధంగా జరుగుతుంది, మట్టిని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గురించి పూర్తి స్థాయి వీడియో రూపంలో పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్కి బొలిశెట్టి సత్యనారాయణ కంప్లైంట్ చేస్తూ కూడా సత్వరమే పవన్ కళ్యాణ్ స్పందించి బాధ్యులైనందరూ వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలంటూ కూడా బొలిశెట్టి సత్యనారాయణ కోరడం జరిగింది. బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి కంప్లైంట్ గురించి జనసేన పార్టీలో పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ వచ్చిన దగ్గర నుంచే ఈ విధంగా ఎర్రమట్టి దెబ్బల ఆక్రమణ జరుగుతుందంటూ కూడా సత్యనారాయణ ఆరోపణలు చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు ఏపీ హైకోర్టు మరొకసారి భారీ ఊరటనైతే ఇవ్వడం జరిగింది. గతంలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి జూలై 16 తారీఖు వరకు కూడా ముందస్తు బెయిల్ని అయితే ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ పిటిషన్ మీద మరొకసారి విచారణ జరిపినటువంటి ఏపీ హైకోర్టు జూలై 23వ తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతల మీద ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా బెయిల్ని అయితే పొడిగించడం జరిగింది. వైసీపీ పార్టీ చెందినటువంటి కీలక నేతల మీద టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ని అయితే వారు ఏపీ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరొక ఎమ్మెల్సీ అయినటువంటి తలశిల రఘురాం, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటువంటి నేతలంతా కూడా ముందస్తు బెయిల్ని అయితే దాఖలు చేయడం జరిగింది. గతంలో జూలై 16 తారీఖు వరకు కూడా ముందస్తు బెయిల్ని ఇవ్వడం జరిగింది. తాజాగా విచారణ జరిపి ఏపీ హైకోర్టు మరొకసారి బెయిల్ పిటిషన్ను జూలై 23వ తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది. తెలంగాణ రైతాంగానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురుని అయితే అందించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 18వ తారీఖు సాయంత్రం లోపు రైతుల అకౌంట్లో రుణమాఫీకి సంబంధించి నిధులు జమ చేస్తామని, ₹1,00,000 వరకు కూడా రైతు రుణమాఫీ చేస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటన చేయడం జరిగింది. మొత్తంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణాన్ని అయితే రైతుల అకౌంట్లోనే జమ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ₹2,00,000 వరకు కూడా రైతు రుణమాఫీ చేస్తామంటూ కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తూ కూడా రైతుల అకౌంట్లోనే నిధులను జమ చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా 18వ తారీఖున జరిగేటువంటి రైతు సంబరాల్లో పాల్గొనాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ₹2,00,000 వరకు కూడా రుణమాఫీ దిశగా చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో 3 శ్వేతపత్రాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు కూడా 4 శ్వేతపత్రాలను రిలీజ్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాష్ట్రంలోని మహిళా రక్షణ, శాంతి భద్రతలకు సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతూ ఉన్నారు. శుక్రవారం నాడు మరొక అంశానికి సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతూ ఉన్నారు. శనివారం నాడు కీలకమైనటువంటి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తారు. మొత్తంగా ఇప్పటి వరకు కూడా 4 శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో 3 శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్రభుత్వ వర్గాలు అయితే ఏర్పాట్లు చేస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రాలకు సంబంధించి పూర్తి స్థాయి వివరణ అయితే ఇవ్వబోతున్నారు. చర్చ అయితే జరగబోతుంది.